27న టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి రథయాత్ర. ఈ నెల 27న విశాఖ టౌన్ కొత్త రోడ్లోని పురాతన శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానం వార్షిక తొలి రథోత్సవం జరుగుతుందని ఈవో టి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఆలయ ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వచ్చే నెల 7న మారు రథయాత్ర జరుగుతుందని, 27 నాటి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ ముఖ్య అతిథిగా ప్రారంభిస్తారని అన్నారు. మంగళవారం దేవస్థానంలో రథోత్సవాల ప్రతిష్ఠ ప్రారంభ సంకల్ప పూజలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. 25న ఉదయం జలాధి, క్షీరాధివాసములు, రాత్రి విశేష హోమాలు, పంచశయ్య దివాసములు నిర్వహించనున్నారు. 26న పూర్ణాహుతి, స్వామికి నేత్రోత్సవం నిర్వహిస్తామని, ఆ రోజు సాయంత్రం ధ్వజావరోహణం, 6:30కు ప్రతిష్ఠాంత సుభద్రాదేవి శాంతి కళ్యాణం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 27న స్వామి రథంపై కొలువుంటారని, సాయంత్రం 4:15 తొలి రథయాత్రను దేవస్థానం నుంచి టర్నర్ సత్రం వరకు మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, జగన్నాథ నామస్మరణతో, వేద పండితుల పారాయణతో అత్యంత వైభవంగా జరుగుతుందని అన్నారు. 28 నుంచి వచ్చే నెల జూలై 6 వరకు టర్నర్ సత్రం కళ్యాణ మండపంలో స్వామి దశావతారాలతో భక్తులకు దర్శనమిస్తారన్నారు. 28న మత్స్యావతారం, 29న కూర్మావతారం, 30న వరాహావతారం, జూలై 1న నృసింహావతారం, శీలవిరుపు మహోత్సవం, లక్ష్మీదేవి తిరువీధి నిర్వహిస్తామన్నారు. 2న వామనావతారం, 3న పరశురామావతారం, 4న శ్రీరామావతారం, 5న శ్రీకృష్ణ అవతారం, 6న శేషపాన్ప అవతారాలు ఉంటాయన్నారు. 7న మారు రథయాత్ర కూడా టర్నర్ సత్రం నుంచి కొత్త రోడ్లో ఉన్న దేవస్థానం వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, అమ్మవారి సంవాదం ముగిసిన తర్వాత స్వామిని ఆలయంలో ప్రవేశింపచేయడం జరుగుతుందని తెలిపారు. 8న ఉదయం సంప్రోక్షణ, పీఠారోహణం, స్వామిని యథాస్థానంలో ప్రతిష్ఠించడం జరుగుతుందని ఈవో తెలిపారు. భక్తులకు ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనం రూ. 20, శీఘ్ర దర్శనం రూ. 50, విశిష్ట దర్శనం రూ. 200, అష్టోత్తర పూజకు రూ. 20 టికెట్ ధరతో సేవలందిస్తామని, ఈ నెల 28 నుంచి జూలై 6 వరకు దశావతారాల 10 రోజులు నిత్య పూజలకు భక్తులు దేవస్థానం కార్యాలయంలో రూ. 500 చెల్లిస్తే వారి గోత్రనామాలతో పూజలు జరిపించి ప్రసాదాలు అందజేస్తామన్నారు. భక్తుల సౌకర్యార్థం ప్లాస్టిక్ టెంట్లు, సౌకర్యమైన క్యూ లైన్లు, ఉచిత మంచినీరు, మజ్జిగ, పిల్లలకు పాలు, బిస్కెట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రథోత్సవాల సందర్భంగా నిత్యం ఉదయం, సాయంత్రం ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలుంటాయన్నారు. దాతల సాయంతో నిత్యం 500 మందికి మంచి నెయ్యి మందికి అన్నదానం, ఉత్సవాల ముగింపు సందర్భంగా మహా అన్నదానం ఉంటుందని తెలిపారు. సమావేశంలో ఆలయ అర్చకులు పాణింగపల్లి జగన్నాథాచార్యులు, రంగనాథాచార్యులు, ఏడిద సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాలు జూన్ 24వ తారీఖు నుండి జూలై 7వ తారీఖు వరకు ఘనంగా నిర్వహింపబడతాయి. జూన్ 26వ తారీఖు ఉదయం నేత్రోత్సవంతో స్వామివారి దర్శనాలు ప్రారంభమవుతాయి. 26 సాయంత్రం సుభద్రాదేవి శాంతి కళ్యాణం జరుగుతుంది. 27 పొద్దున్న 9:30 నుంచి స్వామివారి రథం మీద దర్శనం అనేది భక్తులకి ఇవ్వడం జరుగుతుందండి. సాయంత్రం 3 గంటల వరకు దర్శనాలు ఉంటాయి. సాయంత్రం 5:10 స్వామివారు టౌన్ కొత్త రోడ్ నుంచి రథం మీద బయలుదేరుతారు. ఇక్కడి నుంచి రథయాత్ర టర్నర్ చౌల్ట్రీ వరకు జరుగుతుందండి. అక్కడ 28వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు వరకు దశావతారాల్లో స్వామివారు దర్శనమిస్తారు. రోజు టర్నర్ చౌల్ట్రీ కళ్యాణ మండపంలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కల్పిస్తున్నాము. భక్తులందరికీ ధర్మదర్శనంతో పాటు రూ. 20 ప్రత్యేక దర్శనం, రూ. 50 శీఘ్ర దర్శనం, రూ. 200 విశిష్ట దర్శనం అనేది ఏర్పాటు చేస్తున్నాం వివిధ క్యూ లైన్స్లో. అలాగే దివ్యాంగులకు చిన్నపిల్లలకు సెపరేట్గా దర్శనం అనేది మేము ప్రొవైడ్ చేస్తామండి. పిల్లలకు వేడిపాలు మరియు బిస్కెట్లు, అలాగే మజ్జిగ పంపిణీ, మంచినీటి సరఫరా, అలాగే వర్షం పడినా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా టర్నర్ చౌల్ట్రీ ప్రాంగణం మొత్తం వాటర్ ప్రూఫ్ షెడ్లు వేయడం జరిగిందండి. సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు మన కళావేదిక మీద వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి అన్న సంతర్పణ అనేది జరుగుతుందండి. జూలై 7వ తారీఖు మనకి తిరుగు రథయాత్ర కార్యక్రమం సాయంత్రం 5 గంటలకి ప్రారంభమవుతుంది. టర్నర్ షౌల్ట్రీ నుండి టౌన్ కొత్త రోడ్ వరకు తిరుగు రథయాత్ర స్వామివారిని రథం మీద తీసుకువచ్చి జూలై 8వ తారీఖు సంప్రోక్షణ చేసి పునఃప్రతిష్ఠ అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం సుమారు 2 లక్షల నుండి 2.5 లక్షల వరకు 10 రోజుల పాటు భక్తులు వస్తారని మేము అంచనా వేస్తున్నాము. అలాగే తగిన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. మా దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల నిమిత్తం ఆర్డీఓ విశాఖపట్నం గారిచే ఒక కోఆర్డినేషన్ మీటింగ్ సమన్వయ సమావేశం అనేది నిర్వహించబడినది జూన్ 18వ తారీఖున. మేడం గారు వివిధ అధికారులకు డిపార్ట్మెంట్ అధికారులకు తగిన సూచనలు జారీ చేశారండి. అలాగే మనకి 10 రోజుల పాటు ఎవరైతే రథం మీద స్వామివారిని దర్శనం చేసుకోలేకపోయారో 10 రోజుల పాటు టర్నర్ షౌల్ట్రీకి వచ్చి స్వామివారి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో దర్శనం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంద్రాచల్ మహారాజ్ యొక్క మందిరంగా పిలువబడినటువంటి టర్నర్ షౌల్ట్రీ కళ్యాణ మండపం నందు స్వామివారిని వేంజపు చేసి అంతవరకు కూడా అత్యంత వైభవ రథయాత్ర మహోత్సవం జరుపుకుని స్వామివారి కళ్యాణ మండపంలో వేంజపు చేసి 10 రోజుల పాటు అక్కడ భక్తులు దర్శనం ఇస్తారు. రథం మీద ఎవరైతే దర్శనం చేసుకోలేకపోతారో వారందరూ కూడా 10 రోజుల్లో మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ శ్రీరామ బలరామ శ్రీకృష్ణ అవతారములు మరియు తొలి ఏకాదశి 6వ తారీఖున ఆదివారం స్వామివారి లక్ష్మీనారాయణ అవతార స్వరూపుడైనటువంటి శేషపాండప అలంకారంలో దర్శనమిస్తారు. కాబట్టి అందరూ కూడా విచ్చేసి అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుకుంటూ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ మహద అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలరని ఆశిస్తూ హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.